వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. హైదరాబాద్ మెట్రో సేవల్లో ఒక కొత్త మలుపు, ఒక కొత్త నిర్ణయం, ఓ మారుమూల సందేశం. తల పైకెత్తుకొని స్టేషన్ గేట్ల దగ్గర నిలబడే ఒక కొత్త బృందం ఇది. సమాజం ఎన్నో ఏళ్లుగా అదేంటి అని చూసే వర్గానికి గౌరవప్రదమైన బాధ్యత ఇచ్చింది మెట్రో. ఇకపై స్టేషన్లలోనూ మహిళా కోచ్లలోనూ బ్యాగేజ్ స్కానర్ల దగ్గర మీ భద్రత కోసం నిలబడేవారు ఎవరో కాదు, ట్రాన్స్జెండర్ సెక్యూరిటీ గార్డులు. దేశంలో అరుదుగా వినిపించే ఈ నిర్ణయంతో సేవ మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా తమదేనని హైదరాబాద్ మెట్రో మరోసారి నిరూపించింది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. రోజు 5 లక్షల మంది ప్రయాణికులతో పరుగులు తీసే హైదరాబాద్ మెట్రో 3 కారిడార్లు, 57 స్టేషన్లలో విస్తరించిన ఈ రవాణా వ్యవస్థ సమాన అవకాశాల దిశగా ఒక మైలురాయి నిర్ణయం తీసుకుంది. మహిళా భద్రతను బలోపేతం చేయడం, ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 20 మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమించింది మెట్రో రైల్. ఈ నిర్ణయం ప్రయాణికులకు అందుతున్న భద్రతలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతోంది. 24 రోజుల ప్రత్యేక శిక్షణ, టికెట్ నుంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ వరకు శిక్షణ పొందిన ఈ గార్డులు ఇప్పటి నుంచి ఎంపిక చేసిన స్టేషన్లలో, రైళ్లలో విధులు చేపట్టనున్నారు. మెట్రో ప్రయాణికుల్లో దాదాపు 30% మహిళలే. వారికి మరింత సురక్షితమైన, నమ్మకమైన వాతావరణం సృష్టించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహిళా కోచ్ల భద్రత, బ్యాగేజ్ స్కానర్ల పర్యవేక్షణ, ప్రయాణికులకు మార్గదర్శనం, ఇలా పలు కీలక బాధ్యతల్లో ఈ ట్రాన్స్జెండర్ గార్డులు పనిచేయనున్నారు. సెక్యూరిటీ అనేది ఒక భాగమే, కానీ దానికంటే ముందుగా గౌరవం ఇవ్వడం, అదే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సమాన అవకాశాల విధానం. సమాజం తరచూ సందేహాలతో చూసిన ఆ వర్గంలో ఎంత సామర్థ్యం ఉందో, ఎంత క్రమశిక్షణ ఉందో, ఎంత నిబద్ధత ఉందో ఈ నిర్ణయం మరోసారి చూపిస్తోంది. ఇకపై హైదరాబాద్ మెట్రో స్టేషన్లో కనిపించే సెక్యూరిటీ గార్డులు బలహీనులు కాదు, బాధ్యతను భుజం మీద వేసుకున్న ధైర్యవంతులు.